జాతీయ రహదారికి ఇరువైపులా ఆనుకొని ఉన్న భూములవి. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లలో ఉంటుంది. అలాగని సాగుకి యోగ్యం కాని భూములు కావవి. ఏడాదికి 3 పంటలు పండేందుకు యోగ్యమైనవి. అలాంటి భూములను గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పేరుతో బలవంతంగా లాక్కునే ప్రయత్నం జరుగుతుందంటూ భూ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భూములను తీసుకున్న బహిరంగ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మించేందుకు కొన్నేళ్ల క్రితం సర్వే చేసి అధికారులు హద్దులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూముల్లో గతంలో సర్వే జరిపారు. హద్దులు నిర్ణయించిన భూముల్లో తాజాగా కందకాలు తవ్వేందుకు అధికారులు పోలీసు బలగాలతో వచ్చారు. ఈ క్రమంలో భూ నిర్వాసిత రైతులు అడ్డుకున్నారు. బహిరంగ ధర ఇవ్వకుండా బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలను అభివృద్ధి పేరిట లాక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పచ్చని పంట పొలాలకెళ్ళి సారవంతమైన భూములకెళ్ళి బావులు డ్రిప్ పైపులు నేషనల్ హైవే రోడ్డు పంటున్న భూములకెళ్ళి రోడ్డు పోతుంది. దీనికి సరైన మార్కెట్ ధర ఇవ్వట్లేదు. మాకు 5 కోట్లున్న ధరను 80 లక్షలు ఇస్తామని బెదిరిస్తున్నారు. నా భూమిలో కోట్ల స్టే ఉండగా కూడా సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఆర్ఐ గారు వచ్చి ఊళ్ళో బలవంతంగా పోలీసు వాళ్ళతో నెట్టి నా భూమిని స్ట్రెచ్ కొడుతున్నారు. కోట్ల స్టే ఉండగా నాకు ₹1 డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా స్టే కొడుతున్నారు. కలెక్టర్ రాసిన నివేదిక మా డాక్యుమెంట్స్ ప్రకారం బహిరంగ మార్కెట్ ధర ఇస్తేనే మేము భూములు ఇస్తాం, లేకపోతే మాత్రం ఈ భూములు ఇచ్చే పరిస్థితి లేదు. లాస్ట్ ప్రాణ త్యాగానికైనా సిద్ధమే కానీ మేము భూములు ఇచ్చే ప్రసక్తి మాత్రం లేదు. 4 కోట్ల 3 కోట్లన్నా ఇచ్చే పరిస్థితి తీసుకొస్తేనే మేము ఏమన్నా బతకాలి. అన్ని మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి, 3 వక్కలు అయిపోతున్నాయి. భూమి వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా అయిపోతుంది. బాయిలు పోతున్నాయి, డ్రిప్ లైన్లు పోతాయి, అన్ని పోతున్నాయి. మొత్తం ఉన్న భూమిని కూడా పరావ పెట్టుకునే స్థితికి వచ్చినాం. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటేనండి, మీ గవర్నమెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ మాకు ఒక రాయలేదు. గవర్నమెంట్కు నివేదిక పంపిండి, ఆ నివేదిక ప్రకారం అన్నా మాకు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులు మొదట్నుంచి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు నిర్వాసితుల్ని ఒప్పించారు. అందులో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారిని మినహాయించి భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్న వారి స్థలాల్లో పనులు చేపడుతున్నారు. అయితే అధికారులు ఒప్పుకున్న ప్రకారం పూర్తి స్థాయిలో నగదు చెల్లించలేదంటూ కొందరు రైతులు పనుల్ని అడ్డుకుంటున్నారు. అలాగే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర చెల్లించాలని కోరుతున్నారు. తెలంగాణ గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ టు అమరావతి రోడ్డు కింద పోయే భూబాధితులను ఈ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక గన్ను పెట్టి కాల్చే పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప మాకు ఇక్కడ పోయినా ఈ 4-5 సంవత్సరాలు బట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరుగుతుందని కూడా మేము భావించడం లేదు. అధికారులు భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వారి బలగాలతో మా భూములను లాక్కుంటున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వకుండా కూడా జేసీబీ సాయంతో రోడ్డు ట్రెంచ్ కొట్టడం జరుగుతుంది. తరతరాల నుండి మా తాతలు దాని నుంచి కష్టపడి దాని మీదనే బతుకుతున్నాం. మాకు వేరే ఆధారం అంటూ ఏం లేదు. తర్వాత పిల్లల చదువులైనా పెళ్లిళ్లకు మా అమ్మాయి ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఏం చేయకుండా మేము ఒకటే నిర్ణయం మీద, దాని వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు మాకు భూమి పోవడం వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది. దానికి కంపెన్సేషన్గా ఆర్బిటేషన్లో కొంచెం పెంచండి మేడం అని చెప్పిన ఇప్పుడు ఇవ్వడానికైతే మేము సిద్ధంగా లేము. రైతుల కడుపు కొట్టి చేసే అభివృద్ధి ఎవరి కోసమని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బలవంతపు భూసేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, మార్కెట్ ధర చెల్లించాకే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.